Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజలు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉషా గారిని ఆహ్వానించుకుందాం. జ్ఞాన భైరవ తంత్ర ఉషా గారి ద్వారా జ్ఞాన భైరవ తంత్ర శివుడు పార్వతీమాతకు చెప్పిన టెక్నిక్స్ని మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు ఒక కొత్త టెక్నిక్ తెలుసుకుందాం. సో లెట్స్ గో టు ద టాపిక్. పికాక్ టెయిల్ అంటే నెమలి ఈక 5 కలర్లలో ఉంటుంది. 5 సర్కిల్స్ ఉంటాయి. దాన్ని ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. అది ఎలా అంటే మన పంచభూతాలు 5 సెన్సెస్, పంచభూతాల 5 సెన్సెస్ తీసుకోవాలి. పంచేంద్రియాలు ఏ విధంగా నెమలి ఈక 5 సర్కిల్స్లో ఉంటుందో అలాగే మన పంచేంద్రియాలు. అది అవధులు లేని స్పేస్ ఉంది. అప్పుడు అవన్నీ ఏ విధంగా మెల్ట్ అవుతాయి. అలాగే ఇది ఒక పాయింట్, ఒక వాల్ మీద కానీ ఏదో పాయింట్, ఒక పర్టికులర్ పాయింట్ చుక్క అలా పెట్టి దాన్ని అదే పనిగా చూడటం. అది ఏ విధంగా మాయమైపోతుంది, అది డిజాల్వ్ అయిపోతుంది. ఈ విధంగా చూడటం వల్ల ఏమవుతుంది, మనం కోరుకున్నది ఆ విధంగా చూడటం వల్ల ఏమవుతుందంటే మనం కోరుకున్నది వాస్తవ రూపంలోకి వచ్చేస్తుంది. ఇదొక సూత్రం. రెండో సూత్రం ఏంటంటే ప్లేస్ యువర్ ఓల్డ్ అటెన్షన్ ఇన్ ద నర్వ్. అంటే తామర పువ్వు ఉంటుంది, తామర పువ్వు లోటస్, దాని థ్రెడ్ చాలా డెలికేట్గా ఉంటుంది. ఆ విధంగా అలాంటి నెర్వ్ ఉంటుంది. అది స్పైనల్ కాలంలో ఉంటుంది, అంటే వెన్నుపూసలో ఉంటుంది. దాన్ని అలా మన శ్రద్ధ దాని మీద పెట్టాలి. వెన్నుపూస మీద అలా శ్రద్ధ పెట్టాలి. అప్పుడు ఏం జరుగుతుంది, మనలో ట్రాన్స్ఫర్మేషన్ ఏం జరుగుతుంది. ఈ 2 టెక్నిక్స్ నేర్చుకునే ముందు అసలు ఏమిటి, మనం దేని కొరకు ఇవన్నీ నేర్చుకోవాలి అనే పాయింట్ మీద ఉషా గారు వివరిస్తారు. మనిషి సహజంగా కేంద్రంలోనే ఉన్నాడు, తన సెంటర్లోనే ఉన్నాడు. కానీ ఆ విషయం మర్చిపోయాడు. మనిషి తన కేంద్రము, తన మూలము లేకుండా, ఆ దివ్యమైనటువంటి ఆ దివ్యత్వం అనేది లేకుండా మనుగడ సాగించలేడు. కానీ బతుకుతున్నాడు, మర్చిపోయాడు, విషయాన్ని మర్చిపోయాడు. తన లోపల ఉన్న దివ్యత్వము, తనలోనే ఆ దైవం ఉంది, లేదా తానే ఆ దేవుడు అనే విషయం మర్చిపోయాడు. మర్చిపోయి ఎక్కడ తిరుగుతున్నాడు, బయట తిరుగుతున్నాడు, ఇల్లు వాకిలి లేనట్టుగా. ఈ విశ్వంలో తను ఒక ఇల్లు ఉంది, తానే విశ్వంలో ఉన్నాడు అన్న విషయం మర్చిపోతున్నాడు. ఇల్లు వాకిలి లేనట్టుగా జీవిస్తున్నాడు. అయితే మీకు తెలియదు, మీకు నాలెడ్జీ అవసరం లేదు, కానీ మీ జీవితం అంతా ఆ మూలంతోనే ఉంది, లేకపోతే లేరు. కాకపోతే కాళ్ళ కింద భూమి లేనట్టుగా, గాలిలో తేలిపోతున్నట్టుగా, ఏంటి ఎక్కడ, ఏది నేను ఏది
నా జీవితం ఏమిటి, ఇటు గాలి వేస్తే అటు కొట్టుకుపోతుందే అన్నట్టు ఉంటుంది. ఇలా మీనింగ్లెస్, అర్థం పర్థం లేకుండా శూన్య స్థితిలో ఉంది అని, ఎక్కడికి పోతున్నానో ఏమిటో తెలియటం లేదు అని. అలా కొంత వ్యక్తులు వెయిటింగ్ ఫర్ ది డెత్ అంటారు. కొంతమంది తర్వాత చేద్దాంలే, మరుక్షణాలు చూసుకుందాంలే అని వాయిదా వేస్తూ ఉంటారు. అలా వాయిదాలు వేస్తూ జీవితం ఎటు అవుతుందో ఏమిటో అనేది తెలియకుండా అయిపోతుంది. టైంపాస్ చేస్తూ ఉంటారు. అసహనం లోపల, అసహనం అలా వెంటబడుతూనే ఉంది. మనిషి పుట్టుక దివ్యత్వంతో కేంద్రీకృతమయ్యే పుట్టింది, కానీ విషయం వాడికి తెలియదు, ఆ మనిషికి తెలియదు. ఆ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. నీ కేంద్రం ఉంది, నువ్వు కేంద్రంలోనే ఉన్నావు. ఆ కేంద్రం లేకపోతే, ఆ సెంటర్ లేకపోతే నువ్వు లేవు, నీ ఉనికి లేదు. అయితే ఆ బ్రిడ్జి, నీకు ఉనికికి మధ్య ఆ బ్రిడ్జి లేకపోతే ఎట్లా? ఇప్పుడేమవుతుంది? దేవుడు అనే పదం వాడావు. దేవుడు అనే పదం ఇష్టం అందరికీ. ఆ డీప్ లింక్ లేకుండా నీ జీవనం లేదు. ఎందుకంటే నీ మూలాలన్నీ దివ్యత్వంలోనే ఉన్నాయి. ఆ బీజం అంతా ఆ దివ్యత్వంలోనే ఆ మూలం ఉంది. ప్రతి క్షణము ఆ మూలం నుంచి అన్నీ అందుతున్నాయి. ఆ వేర్లు, ఆ మూలము వేర్లు ఎక్కడ ఉన్నాయి? గ్రౌండ్లో ఉన్నాయి, నిగూఢంగా ఉన్నాయి. చెట్టును చూడండి, చూస్తే ఏమవుతుంది? ఆ చెట్టు కనపడుతుంది కానీ వేర్లు కనపడవు. వేర్లు అండర్ గ్రౌండ్లో ఉంటాయి. ఆ చెట్టుకు కూడా తెలియదు తన వేర్లు అక్కడి నుంచి అన్నీ వస్తున్నాయి. మొత్తం సారమంతా చెట్టుకే వస్తూ ఉంది. కానీ ఏం జరుగుతుంది? ఆ పైన ఉన్న ఆ కొమ్మలు, ఆకులు, ఆ పళ్ళు, ఆ పూలు, అవే కనపడుతూ ఉంటాయి. ఆ చెట్టు కూడా తెలియదేమో అంటారు ఓషో గారు. అలాగే చెట్టుకు ఏ విధంగా వేర్లు భూమి లోపలికి వేర్లు ఉన్నాయో, అలాగే నీకు కూడా ఉన్నాయి నాయనా. ఆ వేర్లు ఆ దివ్యత్వంలో ఉన్నాయి, ఆ కేంద్రంలో ఉన్నాయి. ఎప్పుడైతే నేను ఇక్కడ ఈ యొక్క ఇది కేంద్రంతోనే పుట్టాడు అంటే, వాటితోనే పుట్టావు అని అంటే నువ్వు అవి లేకుండా కూడా పుట్టొచ్చు అన్నట్టుగా తయారవుతుంది. కానీ నువ్వు అవేర్గా ఉండాలి. అప్పుడే నీ జీవితం సరైన జీవితం అవుతుంది. లేకపోతే గాఢ నిద్రలాగా ఉంటుంది, ఏదో స్వప్నంలాగా ఉంటుంది జీవితం. నీ మూలాలన్నీ దివ్యత్వపు మూలాల నుంచే ఉన్నాయి. నీ వేర్లన్నీ అక్కడే ఉన్నాయి. నిన్ను నువ్వు తెలుసుకోవాలి. నువ్వు ఎక్కడ లింక్ అయి ఉన్నావో, ఈ విశ్వంతో ఎలా అనుసంధానమై ఉన్నావో నిన్ను నువ్వు తెలుసుకోవాలి. అంటే ఆ మూలాలు, నీ మూలం ఏమిటో నువ్వు తెలుసుకున్నప్పుడు నువ్వు ఒంటరి వాడివి కాదు, నువ్వు ఒక పరమాణువి కాదు. నువ్వు ఈ విశ్వంలో అంతర్భాగానివి. నువ్వు విశ్వం ఏదో పరాయి దేశం కాదు. నువ్వు ఇక్కడికి వచ్చింది నువ్వేమో కొత్తవాడివి కాదు. విశ్వమే, ఈ విశాల విశ్వమే నీ గృహం. ఎంతవరకు అయితే నువ్వు నీ వేర్లను నువ్వు తెలుసుకోలేకపోతావు, నీ కేంద్రాన్ని నువ్వు తెలుసుకోలేకపోతావు, ఇదేదో పరాయి దేశంలో, తెలియని ప్రదేశంలో ఎక్కడో ఉన్నానే నేను, ఈ విశ్వం అది కాదు అన్నట్టుగా జీవితం ఉంటుంది.
ఈ ప్రపంచానికి విసిరివేయబడ్డాడు. ఇంకొక మాస్టర్ అంటాడు ప్రపంచానికి విసిరివేయబడ్డాడు అని. ఎందుకంటే నీ కేంద్రం నీకు తెలుసుకోలేకపోతే, నీ మూలం నీకు తెలుసుకోకపోతే నువ్వు ఇక్కడ ఈ ప్రపంచంలోకి ఊడిపడ్డావు అంతే. విసిరివేశారు నీకు ఈ ప్రపంచంలో. నువ్వు ఎక్కడి నుంచో వచ్చావు, ఇక్కడికి విసిరివేయబడ్డావు, ఇది నీది కాదు. అప్పుడు భయం పట్టుకుంది. మూలాలన్నీ ఇక్కడే ఉన్నాయి నాయన, ఈ విశ్వంలోనే ఉన్నాయి. విశ్వం అంటే ఆ విష్ణువే. మన మూలాలన్నీ లోపలే ఉన్నాయి. ఆ విశ్వమన్నా విష్ణువు అన్నా ఆ పోషకుడు అన్నా అంతా ఆయనే. విష్ణు ఈజ్ ద సస్టైనర్ ఆఫ్ ఆల్ లివింగ్ బీయింగ్స్. సకల ప్రాణికోటికి పోషణ చేసేవాడు అని. ఆ మూలాలన్నీ ఇవి. కానీ నువ్వేమనుకుంటున్నావు, ఎక్కడి నుంచో విసిరివేయబడ్డావు ఈ లోకంలోకి. అప్పుడు భయం పట్టుకుంది. ఏంటో ఏం జరుగుతుందో యాంగ్జైటీ మొదలైంది, అసహనం మొదలైంది. ఇవన్నీ ఆ భయం వలన వచ్చినాయి. మనిషి ఇక్కడోడు కాదండి, ఈ విశ్వానికి సంబంధించినోడు కాదు అనేసరికి చాలా బాధ, వేదన, భయము, క్రోధము, ఏవేవో అన్నీ వచ్చేసాయి. ఈ జీవితం అంతా ఫైటింగే, నిత్య ఘర్షణే. నేను నా గమ్యాన్ని చేరుకోలేదే అని, ఫెయిల్యూర్ అయిపోయానే అని. ఎందుకంటే ఈ విశ్వం అంతా తానే అయి ఉన్నాడు. ఆ విశ్వంలోనే తన మూలాలు ఉన్నాయి. కానీ నేను వేరు అనుకుని ఆ విశ్వం అంతటితో ఏ విధంగా యుద్ధం చేస్తాడు, ఏ విధంగా గెలుస్తాడు? గెలవలేడు. ఎందుకంటే గెలుస్తావు, నువ్వు విశ్వాన్ని గెలుస్తావు, కానీ దానికి వ్యతిరేకం కాదు. విశ్వ విజేతవే నువ్వు, కానీ నువ్వు దానికి వ్యతిరేకంగా కాదు. ఆధ్యాత్మికతకి అనాధ్యాత్మికతకి తేడా ఇదే. అనాధ్యాత్మిక వ్యక్తి ఈ విశ్వానికి వ్యతిరేకంగా కొట్లాడతాడు. ఆధ్యాత్మిక వ్యక్తి విశ్వంతో ఉంటాడు. విశ్వంతో ఉండటమే నీ గెలుపు. నీ మూలంతో నువ్వు ఉండటమే, నీ దివ్యత్వంతో నువ్వు ఉండటమే గెలుపు. ఆధ్యాత్మిక వ్యక్తి ఏ విధంగా ఉంటాడు? ఇదే తన ఇల్లు, ఈ విశ్వంలో ఉన్నాను, ఇంట్లో ఉన్నాను అనుకుంటాడు. నేను ఇక్కడ ఈ ప్రపంచంలోకి విసిరివేయబడలేదు, నేను ఈ ప్రపంచంతో ఎదుగుతున్నాను నేను అంటాడు. చూడండి, ఆధ్యాత్మికతకి అనాధ్యాత్మికతకి ఎంత తేడా. నువ్వు ఇక్కడ విసిరివేయబడలేదు నాయనా, ఇక్కడ నువ్వు ఎదగడానికి వచ్చావు. అది అయితే నువ్వు విసిరివేయబడలేదు, ఎదుగుతున్నావు. నువ్వు ఒకవేళ బలవంతంగా నువ్వు నెట్టివేయబడలేదు. నీ యొక్క ఒప్పందం లేకుండా, నీ యొక్క అనుమతి లేకుండా నువ్వు ఈ విశ్వంలోకి రాబడలేదు. లేదు అలా వచ్చిందన్నావు అనుకోండి, ఇదేదో ప్రమాదకరంగా వచ్చానండి నేను ఇక్కడికి అని అంటావు. నువ్వు ఈ ప్రపంచంలోకి నెట్టబడలేదు, నువ్వు ఈ యొక్క విశ్వంలోకి నెట్టబడలేదు. నువ్వు ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చావంటే ఇక్కడ ఎదగడానికి వచ్చావు. నువ్వు ఈ ప్రపంచము లేదా విశ్వం అనేటువంటి ఒక పెద్ద శరీరంలో ఒక అంగానివి. నువ్వు నీ ఎదుగుదల విశ్వం యొక్క ఎదుగుదలే. అది అక్కడ ఉన్న విషయం. నువ్వు మానవత్వం అంటావు, హ్యూమన్ అంటావు. ఈ విశ్వం యొక్క ఎదుగుదల బహుముఖంగా ఉంది.
ఒక పక్క చెట్లు ఎదుగుతున్నాయి, ఒక పక్కన కొండలు ఎదుగుతున్నాయి, ఒక పక్కన నక్షత్రాలు ఎదుగుతున్నాయి, ఒక పక్కన గ్రహరాశులు ఉన్నాయి, బహుముఖంగా ఉన్నాయి, మల్టీ డైమెన్షన్స్. ఈ బహుముఖమైనటువంటి తలాలలో మనిషి కూడా ఒక తలమే ఎదుగుతూ ఉన్నాడు. ఈ విధంగా విశ్వం అనేక కోణాల్లో అనేక విధాలుగా తెలియబడుతూ ఉంటుంది. ఆ అనేక కోణాల్లో మనిషి ఒక కోణమే, మనిషి ఒక తలమే. అందులో ఉన్నతంగా ఎదుగుతూ ఉన్నాడు. చెట్టుకి తన వేర్లు తెలియవు, అలాగే ఏ జంతువుకి తన వేర్లు తన మూలాలు తెలియవు. అంచేత వాటికి ఏం ఆత్రం లేదు, అయ్యో నా మూలం నాకు తెలియదే, నేను అలాగే ఇలాగే అని. నీకు తెలియకపోయినా నువ్వు కేంద్రంతో కనెక్ట్ అయి ఉన్నావు. ఆఖరికి విషయం ఎలా ఉంటుందంటే, నీ మూలం నీకు తెలియకపోవటం వలన నీ కేంద్రంతో నువ్వు ఉన్నా కానీ లేదు అనేటువంటి మర్చిపోవటం వలన నీ మరణం అంటే ఏంటో కూడా నీకు తెలియదు. ఈ మరణం ఎవరికి అంటే మనిషికే మరణం. ఎందుకంటే మనిషి ఎందుకు ఉంది మరణం అంటే, తన మూలం తను తెలుసుకోవాలి, తన కేంద్రం తను తెలుసుకోవాలి, తన అసలు పూర్ణత్వం ఏమిటి అని తెలుసుకోవాలి. అప్పుడు తను ఎక్కడ ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఈ సో నుంచే వచ్చాడు అని. సరే, నీవు కేంద్రంతో లేవు, పరిస్థితి ఏమిటి? కేంద్రంతో లేను, నేను విశ్వంలో అంతర్భాగం కాదు, నేను విశ్వమే నేను అనేది లేకపోతే నువ్వు బయట నుంచి వచ్చావురా, గందరగోళం పడిపోతావు, వేదన పడిపోతున్నావు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చానని. నువ్వు ఇంటివాడి ఇఫ్ యూ హోమ్ అనుకున్నావు అనుకోండి, ఇంటికి ఉన్నావు అనుకోండి, నువ్వు ఇది నా ఇల్లు, విశ్వమే నా ఇల్లు, విశ్వమే నేను అంటే ఎదుగుదల మొదలవుతుంది. నీ సామర్థ్యం నీవు గుర్తుపడతావు. ఎందుకంటే నీ సామర్థ్యం విశ్వం యొక్క సామర్థ్యం రెండూ ఒకటే. విశ్వం ఏ నియమంతో నడుస్తుందో నీ శరీరం అదే నియమంతో నడుస్తూ ఉంది, నువ్వు అదే అమూలంతోనే నడుస్తున్నావు. ఎందుకంటే ఆ విశ్వం యొక్క వ్యవహారాలన్నీ నీలోనే తెలిసిపోతూ ఉంటాయి, ఆ అవేర్నెస్లో. ఆ విధంగా అవేర్నెస్లో నువ్వు ఉంటే, అవేర్నెస్ అనేది ఎదుగుదల ఉంటున్నప్పుడు ఏమవుతుంది? బ్రహ్మానందం. ఫలితం ఏమిటంటే బ్రహ్మానందం. నువ్వు బ్రహ్మానందంలో ఉంటావు. అది అక్కడున్న విశేషం. ఎందుకంటే నేను విశ్వంలో ఈ శరీరంలో ప్రతి అంగము అంతర్భాగం ఎలా అయినాయో నువ్వు విశ్వానికి అంతర్భాగమై ఉన్నావు అని తెలియటం వల్ల నువ్వు విశ్వము నీకు వ్యతిరేకమైన ఆందోళన లేదు, ఇంకా ఆనందం, బ్రహ్మానందంగా ఉంటావు. ఏ గందరగోళం లేదు, ఏ శత్రుత్వం లేదు. అయితే నువ్వు తెలుసుకోనంత కాలం నువ్వు విశ్వంలో అంతర్భాగమే. ఈ శరీరంలో కన్ను ఎంత ప్రాధాన్యతతో ఉంది, లేదా చెవి ఎంత ప్రాధాన్యత, ప్రతి అంగము ఎంత ప్రాధాన్యతతో, ఎంత ఆర్గానిక్ యూనిట్గా ఎలా ఉందో, అలాగే నువ్వు ఆర్గానిక్ యూనిటీ విత్ యూనివర్స్, విశ్వంతో అనుసంధానమై ఉన్నావు నాయన. అలా లేకపోతే నువ్వు ఇక్కడ ఇది విసిరివేయబడినట్టు అయిపోతుంది. అయితే మనిషి ఎక్కడ తన కేంద్రం విడిచి లేడు, నేల విడిచి సాము లేదంటారు కదా, అలాగా ఈ శరీరంలోనే అంతర్భాగమై ఉన్న విశ్వంతోనూ ఆ దైవంతోనూ విడిచి లేడు. కాకపోతే వాడికి ఇరుక లేదు. ఈ సూత్రాలు ఏం చేస్తాయి? ఇది డిస్కస్ అయ్యే విజ్ఞాన భైరవ తంత్ర ఏంటంటే,
3 విషయాల గురించి దీని లోపలికి వెళ్ళే ముందు, టెక్నిక్స్ లోపలికి వెళ్ళే ముందు ఇది డిస్కస్ చేసేదంతా కూడా నీ కేంద్రమే, ఆ దివ్యత్వం అనే దాని గురించి చెప్తుంది. అయితే ఆ 3 సెంటర్స్ ఏమిటి, ఆ సెంటర్స్ ఏమిటి అనే విషయంకి వస్తే, మనిషి ఒక పర్టికులర్ స్పాట్లో రూట్ అయి ఉన్నాడు. అది ఎక్కడ కేంద్రము అంటే నాభి కేంద్రము, హర అంటారు. అయితే హర అది ఆ వెన్నుపూసకి ఆ కేంద్రం అన్నమాట. అక్కడి నుంచి ఆ వెన్నుపూస కనెక్షన్. హర సెంటర్ అంటే, హర అంటే చంపడం, చచ్చిపోవడం. జపాన్లో ఒకటి ఉందన్నమాట, హరాకిరి అంటారు. ఇక్కడ మనం ఈ కేంద్రాన్ని మనమే చంపడం లేదు, మర్చిపోయాం. అది మర్చిపోవడమే చచ్చిపోవడం అన్నట్టు. నీకు అది గుర్తే లేదు, నీ మూలము నీకు గుర్తు లేకపోవడమే చావుకు వచ్చింది. అయితే అది ఉంది, వెయిటింగ్ చేస్తూ ఉంది, రా నా కేంద్రంలోకి రాలేదే అని. అయితే ఇక్కడ ఎందుకు నావెల్ అనే విషయం చెప్పుకుంటూ వచ్చామంటే, వాడు ఆ రూట్లోనే ఉంటాడు, ఆ కేంద్రంలోనే ఉంటాడు, నావెల్లో ఉంటాడు. దాన్ని హర అంటారు జపాన్లో. అందుకోసం పసివాడు బ్రీతింగ్ చేస్తున్నప్పుడు పొట్ట పైకి కిందకి వస్తూ ఉంటాడు. వాడు 3 సెంటర్స్ ఉన్నాయన్నాం కదా, 3 సెంటర్స్లో ఒకటి ఈ నావెల్ సెంటర్, ఒకటి లేదా బెల్లి అనమాట పొట్ట, రెండోది హార్ట్, మూడోది హెడ్. కానీ ఇక్కడ ఏంటి, ఆ పసివాడు ఎక్కడ ఉన్నాడు, బెల్లిలో ఉన్నాడు, అంటే పొట్ట అన్నమాట. ఆ నావెల్ సెంటర్ అది పైకి కిందకి లేస్తూ ఉంది, ఆ బ్రీతింగ్ చేసేదంతా. క్రమక్రమంగా అది పైకి కొంచెం పైకి వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ సెంటర్ అది డెవలప్ అవుతూ ఉంటుంది, తర్వాత హార్ట్కి వెళ్తుంది. హార్ట్కి వచ్చేసరికి ఏముంటుంది, ఇక్కడ మనం ఫిజికల్ వాటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు, అంతా ఆధ్యాత్మికతే. ఎమోషన్స్ వచ్చేస్తాయి. ఆ నావెల్ సెంటర్ నుంచి, ఆ నాభి కేంద్రం నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఎమోషన్స్లో ప్రేమ నేర్చుకుంటాడు. వాడిని ప్రేమించాలి, ఆ పిల్లవాడిని ప్రేమించాలి. అప్పుడు ఆ సెంటర్ డెవలప్ అవుతూ ఉంటుంది. ఎవరినైనా పసివాడిని ప్రేమించకపోతే వాడు ఎవరిని ప్రేమించడు, ఇంకా వాడు ద్వేషిస్తూ ఉంటాడు. అందుకోసం పిల్లల్ని ప్రేమించాలన్నమాట, ప్రేమగా చూడాలి. అప్పుడు వాడు అందరినీ ప్రేమగా చూస్తూ ఉంటారు. మన బిడ్డల్ని ప్రేమగా తీసుకుంటే వాళ్ళు మనల్ని ఇంకా ప్రేమగా ఇష్టపడుతూ ఉంటారు. అది అక్కడి నుంచి అన్నమాట కేంద్రం 3 పాయింట్స్కి వెళ్ళింది. ఆ క్రమక్రమంగా హెడ్కి వెళ్ళిపోతుంది. అది అంటే మనం బ్రాటప్ పిల్లల్ని ప్రేమగా చూడకపోతే ఆ సిచ్యువేషను బాధాజనకంగా ఉంటుంది. ప్రేమ వాడికి వెచ్చదనాన్ని ఇస్తుంది. ఎవరు ప్రేమించకపోతే, వాడికి ఆ వెచ్చదనం ఇవ్వకపోతే వాడి జీవితం అంతా ఏమీ లేదు, ప్రేమరాహిత్యంతోనే ఉండిపోతాడు వాడు. వాడికి ఆ హార్ట్ సెంటర్ అనేది ఉండదు. అమ్మ ప్రేమ, తండ్రి ప్రేమ, కుటుంబ ప్రేమ, సొసైటీ ప్రేమ అనేదాన్ని అందించినప్పుడు ఆ పసివాడు ఆ హార్ట్ సెంటర్ డెవలప్ అవుతూ ఉంటుంది. సో అది బై ప్రోడక్టే, నువ్వు దాంతో పుట్ల, నువ్వు క్రమక్రమంగా బై ప్రొడక్ట్. అంచేత నువ్వు ఆ ఎదుగుదలకి సహాయపడాలి. చాలామంది ఈ హార్ట్ సెంటర్లో లేకుండానే, ఆ లవ్ సెంటర్ లేదా హార్ట్ సెంటర్, హార్ట్ సింబల్ అవుతుందా, అది లేకుండానే జీవితం జీవిస్తూ ఉంటారు. పైకి ప్రేమ కబుర్లు ఎన్నో ఉంటాయి, వాళ్ళు మేము ప్రేమించామని నమ్ముతూ ఉంటారు.
కానీ వారు ఆ కేంద్రంలో లేరు. వారు ఆ కేంద్రంలో లేకుండా అసలు ఆ యొక్క లవ్ కేంద్రమే లేదు వారి దాంట్లో. హార్ట్ సెంటర్ డెవలప్ అవ్వాలి. వాళ్ళు ప్రేమించలేదు, ప్రేమింపబడలేదు. అంచేత ఎందుకంటే వాడి తల్లి ప్రేమ పొందలేదు వాడు, ఆ తండ్రి ప్రేమ పొందలేదు. కానీ వాళ్ళ తండ్రిదండ్రులు ఏమనుకుంటారు, నేను నా బిడ్డను ప్రేమిస్తున్నాము అనుకుంటారు. ఆ తల్లి నేను నా బిడ్డను ప్రేమిస్తున్నానంటుంది. అంతే లేదు, ఆ కేంద్రం లేదు. ఎందుకంటే ఎదుగుదల కష్టమైపోతుంది. ప్రేమ లేకపోతే, బిగినింగ్లో ఆ ప్రేమ లేకపోతే ఇంకా మరీ కష్టమైపోతుంది. వాడు ఇంక జీవితంలో ఎప్పటికీ ప్రేమించడం అనేది వాడికి తెలియదు. ఒక మరి ఏమవుతుందో మనకు తెలుసు దాని ప్రత్యామ్నాయం. మొత్తం మానవాళి అంతా కూడా ప్రేమ లేకుండానే జీవిస్తుంది. అది ప్రాబ్లం వచ్చేసి. పిల్లల్ని పుట్టిస్తాం, కానీ వారిని ప్రేమతో ఎలా పెంచాలనేది, వాళ్ళ ప్రేమ కేంద్రాన్ని ఏ విధంగా ఎదగనివ్వాలనేది తెలియదు. దానికి మారుగా నాగరికత డెవలప్ చేస్తుంది. ప్రేమ లేని, ఆ సెంటర్ లేనిది. పైగా ఆ సెకండ్ సెంటర్ని వదిలిపెట్టి థర్డ్ సెంటర్కి వెళ్ళిపోతుంది. ఇంటరాక్షన్, మేధావులండి అని. మొట్టమొదటి తొలి కేంద్రం ఎక్కడ ఉంది? మొత్తం శరీరానికి అంతటికీ కేంద్రం నాభి. దాంతో పుట్టాడు వాడు, దాంతోనే పుట్టాడు. అది బై ప్రోడక్ట్ కాదు. అది లేకపోతే, ఆ నాభి కేంద్రం లేకపోతే వాడి జీవితమే లేదు. అది ఇవ్వబడింది. సెకండ్ సెంటర్ ఏంటి? బై ప్రోడక్ట్. ఆ పిల్లవాడిని ప్రేమగా పెంచడం వలన వాడు రెస్పాండ్ అవుతాడు. ఆ రెస్పాన్స్, ఆ కేంద్రం అంతా కూడా యాక్టివేట్ అవుతూ ఉంటుంది. హార్ట్ సెంటర్ యాక్టివేట్ అవుతుంది. థర్డ్ సెంటర్ ఏంటి? లాజిక్, రీజనింగు, మేధావితనం. అదంతా వ్యవహారం. మనం విద్యాభ్యాసం చేయడంలోనూ, లేదా ఆ యొక్క ఎడ్యుకేషన్ వ్యవస్థ, లాజిక్ ట్రైనింగ్ సెంటర్లో థర్డ్ సెంటర్ డెవలప్ అవుతుంది. అది కూడా బై ప్రొడక్టే. న్యాచురల్ ప్రొడక్టు నావెల్ సెంటర్. అయితే ఏమైంది? థర్డ్ సెంటర్, సెకండ్ ఆల్మోస్ట్ ఆబ్సెంట్ అయిపోయింది. థర్డ్ సెంటర్ డెవలప్ అయింది. ఉన్నా లేదు, ఫంక్షనింగ్ లేదు. ఉంది సెకండ్. ఆర్ట్ లేకుండా ఎక్కడ ఉంది. కానీ ఫిజికల్ ఆర్ట్ గురించి మాట్లాడటంలా మనం సైకాలజికల్గా గురించి మాట్లాడుతున్నాం. ఎమోషనల్ పనిచేస్తుంది లేదా? సరిగ్గా పనిచేయటం లేదు. అంచేత జీవితానికి కావాల్సిందేంటి? లాజిక్, రీజనింగ్. అంతే. ఎంత హెడ్ సెంటర్లోనే అందరూ ప్రపంచం అంతా అలాగే ఉంది. ప్రపంచం అంతా ప్రేమ రాహిత్యంతో కొట్టుకుపోతూ ఉంది. అది అక్కడున్న విషయం. కాకపోతే థర్డ్ సెంటర్ని యూటిలైజేషన్ అంటే హెడ్ ఓరియంటేషన్లోనే ఉంటారు. ఇవి 3 కేంద్రాలు. మనకి పుట్టుకతో ఇవ్వబడింది నావెల్ సెంటర్, ఒరిజినల్ అన్నమాట. ఆర్ట్ సెంటర్ అనేది డెవలప్ అవుతుంది. అది కంపల్సరీ చాలా కారణాల వల్ల అది డెవలప్ చేయాలి మనం. రీజన్ ఏంటంటే ఖచ్చితమైనటువంటిది అవసరం. అది లేకపోతే, ప్రేమ లేకపోతే జీవితం చాలా కష్టమవుతుంది. అయితే అది కనుక డెవలప్ కాకపోతే ఎంతో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అప్పుడు నోబెల్కి మళ్ళీ నువ్వు వెళ్ళాలంటే ముందు దాని ప్రేమతోనే కనెక్ట్ అవ్వాలి. నీ ఉనికి సర్వస్వంతో, నువ్వు నీ ఉనికితోనూ కలిసి ఉన్నావు అంటే ముందు ఆ ప్రేమతోనే వ్యవహారం అంతా నడుస్తుంది. ఎందుకంటే నీ లోపల ఉన్న దైవం పట్ల నీకు ప్రేమ లేకపోతే, నీ పట్ల నీకు ప్రేమ లేకపోతే నీవు నీ మూలంలోకి వెళ్ళలేవు. ఫీల్ అవ్వాలి, అక్కడ ఫీల్ అవుతాడు. ఎందుకంటే హార్ట్ అనేది ఫీలింగ్ సెంటర్.
హెడ్ అనేది తెలుసు నాకు అని తెలుసు, ఉపయోగం లేదు, ఫీల్ లేకపోతే లోపలికి వెళ్ళలేవు. నీ ఉనికికి నీ దగ్గర కూడా రాలేవు ఆ ఫీలింగ్ సెంటర్ లేకపోతే. బ్రిడ్జ్ అది నీ ఉనికికి కలపడానికి. లేకపోతే చాలా చాలా కష్టం. అంచేత ప్రేమించిన వాడు, ఆ ప్రేమ అనేటువంటి దాంట్లో ఉన్నవాడు తన ఇంటికి తాను చేరుకున్నాడు అనుకుంటాడు. ఈ ప్రపంచంలో ఎంతో హాయిగా బతికేయచ్చు, ఎంత ప్రేమమయమే అని. అయితే అలా కాకుండా ఈ ప్రపంచంలో ఎలా బతుకుతున్నారు? మేధావి పరంగా బతుకుతున్నారు, కానీ ప్రేమ అనేది లేదు. వెస్ట్రన్ కల్చర్ అంతా కూడా హెడ్ సెంటర్తో డెవలప్ అయింది. అయితే వెస్ట్లో డీప్ కన్సర్న్ ఈజ్ ఫెల్ట్ ఫర్ మ్యాన్. కానీ ఆమె చేత ఏమైంది? వాడి ఇంట్లో వాడు లేడు, శూన్యంలో ఉన్నాడు. ఒక రకంగా కుక్కటి వేళ్లతో సహా పెకిలి వేయబడినట్టుగా ఉన్నాడు. అంచేత ఎవరు అన్నారన్నమాట, ఒక బుక్లో రాశారు, మూలాలు కావాలయ్యా, వేర్లు కావాలి అని. వెస్టర్న్ మ్యాన్ ఏంటి? ఈ కుక్కటి వేళ్లతో సహా పీకివేయబడ్డాడు అన్నట్టుగా ఉంటాడు. వారికి ఆ కేంద్రం లేదు, తెలియదు. వాడికి ఆ వేర్లు లోపలే ఉన్నాయి, ఆ దైవం మూలంలోనే ఉన్నాడు అన్న సంగతి వాడికి తెలియదు. ఎందుకంటే అసమానం వాడి తలపులలోనే ఉంటాడు. వాడికి ఆ హార్ట్ ట్రైనింగ్ మిస్ అయింది. ఆ ప్రేమరాహిత్యంతో ఉన్నాడు వాడు. నిర్దయ, హృదయం లేదు, హృదయం బండరాయి అన్నట్టుగా అయిపోయి. హృదయం అంటే ఫిజికల్ హార్ట్ గురించి మనం మాట్లాడుకోవడం లేదు. ఫీలింగ్ అయ్యేది, ఎమోషనల్ అయ్యేది. తల ఏంటంటే నువ్వు తెలుసుకోవడానికే ఉంది నాయన, తెలుసుకునే సామర్థ్యం ఉంది అని ఆ తలలో ఉంటుంది. కానీ ఫీలింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఇంపార్టెంటే, 3 కేంద్రాలు ఇంపార్టెంటే, కానీ ఏదో ఒకదాన్ని మిస్ చేయడం కాదు. సో ఫీల్ దట్. అప్పుడు నువ్వు ఫీల్ అయినప్పుడు నీ ఉనికితో నువ్వు ఫీల్ అవుతావు, నీతో నువ్వు ఉంటావు, దానితో కూడి ఉంటావు, నీ కేంద్రంతో నువ్వు కూడి ఉంటావు, నీ మూలంతో నువ్వు కూడి ఉంటావు. సో ఫిలాసఫీ, సైన్స్ అన్నీ మేధాపరంగా వ్యవహారం చేస్తాయి. లాజిక్, రీజనింగ్, ఇట్ట హెడ్ అంతా. ఈ కవిత్వం అంతా హృదయంతో అనుసంధానమై ఉంటుంది, కానీ నీ మూలం నీ నావెల్తో అనుసంధానమై ఉంటుంది. అయితే ఈ మూలం లేనిది ఆ నావెల్ సెంటర్ లేకుండా ఈ మిగిలిన 2 సెంటర్లు అంతా కేంద్రం నుంచి పరిధిలో ఉన్నట్టు. కేంద్రంలో లేవు. కేంద్రంలో ఉన్నాయనుకుంటారు, కానీ కేంద్రం కాదు. రియల్ సెంటర్ నావీ కేంద్రమే. దాన్ని మళ్ళీ తిరిగి పొందాలంటే, తాను తెలుసుకోవాలంటేనే విషయం అది అన్నమాట. అటువైపుకే వెళ్తున్నాం మనం. సో మరింత లోతుగా, ఇంకా ఆర్డినరీగా ఏం జరుగుతుంది, ఎందుకు మనం రకరకాల విభిన్నమైన సెంటర్స్ ఫీల్ అవుతున్నాము అన్నప్పుడు హరా సెంటర్కి ఇంకా ఏ ఫ్యాసినేషన్స్ ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయి అనే విషయాలు రేపటి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్. హ్యాపీ ఉగాది అందరికీ. మళ్ళీ తిరిగి రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ.